తులారాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా యోగాలు ఏ మేరకు సహకరిస్తున్నాయండి? ద్వితీయంలో ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, మాట్లాడితే ఎదుటివాడికి అపార్థం వస్తుండడం, ఎదుటివాళ్ళ తప్పులను తొందరగా గుర్తించగలుగుతుండడం, ఇలాంటి కొన్నిటిని వల్ల ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆలోచించే విషయంలో కూడా కొంచెం చికాకు పడుతూ ఉండడం, తొందరపాటు మొదలైనటువంటి వాటికి కూడా అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు అరగుంజీలు తీస్తుండడం, వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం, అలాగే తరచుగా మంచినీళ్ళు తీసుకుంటుండడం, ఇవన్నీ కూడా ఉపశమనాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక పరిశోధనలో గుర్తించారు, తరచుగా కొద్దిగా మంచినీళ్ళు తీసుకుంటుంటే మానసిక రోగాలు తగ్గిపోతాయని, మానసిక ప్రశాంతి లభిస్తుందని కూడా గుర్తించారు. ఇక మాట్లాడే తీరులో కొంత ఆకర్షణ మిళితమైన సమయానికి మాట్లాడకపోవడం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో సామాన్యంగా అనుకున్న డబ్బులు రాకపోయినా అనుకోని రీతిలో డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా అనుకోని రీతిలో వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తండ్రి లేదా తత్సంబంధికులు వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వినాయకుడిని దర్శించడం ద్వారా చేయాల్సినటువంటి పనులకు విఘ్నాలు రాకుండా విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ఏలినాడు శని మళ్ళీ ఇప్పుడు ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేయడం, ద్వాదశంలో ఉన్నటువంటి గురుదోష పరిహారార్థమై శనగలు దానం చేస్తే మంచిది.